నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. సో, ఈరోజు మన ఎపిసోడ్‌లో మనం కొన్ని జనరల్‌గా మనం పండుగలప్పుడు గానీ, నార్మల్‌గా కానీ పాటించే కొన్ని విషయాల్లో ఏవైనా ఆరోగ్య సూత్రాలున్నాయా? ఏమన్నా వాటి వల్ల మనకు బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? అనే విషయాల గురించి చర్చిద్దాం. మన ముందు సార్ ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ జనరల్‌గా మామిడి తోరణాలు కట్టడము, అట్లాగే రెగ్యులర్‌గా ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లడం, వాకిలి చాన్పు చల్లడం, అట్లాగే గడపకు రెగ్యులర్‌గా చేస్తారు. గడపకి పసుపు రాయడం కానీ, ఇంటి ముందు ముగ్గు పెట్టడం కానీ, ఇవన్నిటి వల్ల మనకి హెల్త్‌కి మంచిది. లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మామిడి తోరణాల వల్ల కానీ మంచి గాలి వస్తుందనో, లేదంటే పసుపుకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అట్లాగే ఆవు పేడకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి అవి ఇంటి ముందు మనం యూజ్ చేయడం వల్ల మంచిది, చెడు గాలి రాకుండా ఉంటుంది అని అంటూ ఉంటారు. అందుకే అది సంప్రదాయాల పేరుతో మనకి ఇవి ఇన్కల్కేట్ అయినాయి అని. సో, దీంట్లో నిజం ఉందంటారా? అంటే యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే, నిజంగానే ఇలాంటి పదార్థాల్లో ఉండే కెమికల్స్లో అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయా? మన సంప్రదాయాల్లో కొన్ని సత్సంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని దుస్సంప్రదాయాలు కూడా ఉన్నాయండి. ఇంటికి పసుపు పూసుకుంటే ఎవరు ఆక్షేపించాల్సిన అవసరం లేదు. అలాగే తలుపు ముందర ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకుంటే కూడా ఆక్షేపించాల్సిన అవసరం లేదు. అది ఆచారం ప్రకారంగా వస్తున్న విషయమే. మరి ఆచారాలు ఎందుకు వచ్చాయి, దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది ఇప్పుడు దాన్ని ఆ శషభిషలు మనకు ఇప్పుడు అవసరం లేదు, ఆ తర్కం కూడా అవసరం లేదు. తద్వారా ఎవరికి నష్టం లేదు కాబట్టి తోరణాలు కట్టుకోనివ్వండి. అలాగే గుమ్మానికి పసుపు పూసుకునివ్వండి, నో ప్రాబ్లం. కానీ దాని వెనుకల దాన్ని సమర్థించుకోవడం కోసంగా దానికి ఒక సహేతుకమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు శాస్త్రీయ చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు కొన్ని వాదనలు శాస్త్రీయ ఆధారాలకి, శాస్త్రీయ విశ్లేషణకి అవి లొంగవు. కాబట్టి వాటిని మనం ఆచారాలుగానే తీసుకోవాలి తప్ప వాటికి వైజ్ఞానిక అనుమతి ఉందని, అంటే సైంటిఫిక్ రిలవెన్స్ ఉందని అనుకోవడం లేదు. దుస్సంప్రదాయం అంటే నా ఉద్దేశంలో పేడ అలుక్కొని తద్వారా ఆరోగ్యం బాగుంటుంది అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే పేడ అనేటువంటిది అది పూర్తిగా మలిన పదార్థం, వ్యర్థ పదార్థం కదా. వ్యర్థ పదార్థం, ఒక మల పదార్థం, అది ఫేకల్ మ్యాటర్. నిజానికి ఒక ఫేకల్ మ్యాటర్ అంటే తన శరీరానికి ఏమాత్రం ఉపయోగపడదు కాబట్టి దాన్ని విసర్జించింది ఆ జీవి. అది మనుషులైనా జంతువులైనా విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది ఎక్స్క్రీట్ అయిపోయింది. మన యూరిన్ ఎలాగైతే ఎక్స్క్రిటరీ లిక్విడో, మలం కూడా ఒక ఎక్స్క్రిటరీ సెమీ సాలిడ్. అంతేకాదు, ముఖ్యంగా ఈ పాలిచ్చే జంతువులు అంటే మమ్మల్స్, ఆవు కానీ, గేదె కానీ, గాడిద కానీ, మనుషులు కానీ, ఇవన్నీ కూడా ఒకే ప్రైమేట్స్. అవి ప్రైమేట్స్ కావచ్చు, రూమినేట్స్ అంటారు వాటిని. వాటికి కూడా అవి పాలిచ్చే జంతువులు కాబట్టి వాటి యొక్క ఒక జీర్ణ వ్యవస్థ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. కడుపులో ప్రోటీన్లు జీర్ణం కావడము, అలాగే పేగుల లోపల పిండి పదార్థాలు జీర్ణం కావడము, కాలేయము, తర్వాత పిత్తాశయము దగ్గర కొవ్వు పదార్థాలు జీర్ణం కావడము, అలాగే పెద్ద ప్రేవు దగ్గర అవి గట్టిపడిపోయి కొంత డీహైడ్రేషన్ జరిగి ఒక మల పదార్థం రావడం అనేది సాధారణ వ్యవస్థ. ఇక్కడ తమాషా ఏంటంటే, ఒక మమ్మేల్లో ఒక పాలిచ్చే క్షీరదం అంటాం. ఒక క్షీరదం యొక్క జీవితంలో మొత్తం కణాలు, జీవకణాలు ఎన్నైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఒక రెక్టంలోనే, పెద్ద ప్రేగులోనే వేరే జాతి కణాలు ఉంటాయి. అంటే మన శరీరం కణాల కంటే ఒక ఏలియన్ కణాలు ఎక్కువ మన శరీరంలో. బ్యాక్టీరియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ. కానీ అందులో చాలా వరకు అవి ఉపయోగపడేటువంటి జీవులు, సింబయాటిక్ లైఫ్తో ఉంటాయి. అవి మన శరీరంలోంచి అవి కొన్ని పదార్థాలు తెచ్చుకొని అవి బతుంటుంటాయి. అలాగే అవి మన వ్యర్థ పదార్థం తీస్తాయి కాబట్టి మనకు మేలు చేస్తుంటాయి. తాము బతుంటాయి, మనకు కొంత మంచి చేస్తుంటాయి. అటువంటివి బయటకు పెట్టిన తర్వాత అవి చనిపోతాయి.
చనిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా మీద ఆధారపడి మరిన్ని వేరే బ్యాక్టీరియా వస్తుంటాయి వెంటనే. అవి మొత్తం అవి చాలా అనారోగ్యానికి దారితీసేటువంటి బ్యాక్టీరియా అవి. తర్వాత చాలా చాలా పురుగులు కూడా వచ్చి చేరుకుంటుంటాయి. మీరు అందుకని పేడ వేసిన వెంటనే పేడ పురుగులు కనిపిస్తుంటాయి. చాలా చిన్న చిన్న పురుగుల్లాగా లార్వాల్లాగా మీకు కనిపిస్తుంటుంటాయి. ఆ లార్వాలు కొంతకాలం బతికే తర్వాత చనిపోతాయి. వాటికి తగినటువంటి ఆహారం లేక అక్కడ చనిపోతుంటుంటాయి. ఆ చనిపోయినటువంటి మృత జీవుల మీద ఆధారపడి మరిన్ని కొత్త బ్యాక్టీరియా వస్తుంటుంది. అందుకని ఏ పేడ కూడా సువాసన వెదజల్లదు. అవును, ఈవెన్ ఆవు పేడ అయినా కంపే. ఆవు పేడ కంపు ఉంటుంది. కాబట్టి మనుషుల్లాగా అన్ని రకాలైనటువంటి వస్తువులు తినం కాబట్టి మానవ మలానికి ఉన్నంత దుర్గంధము వాటికి లేకపోవచ్చు, కానీ అది దుర్గంధమే, సుగంధం అయితే కాదు. దాని అర్థం ఏంటి? అవి వ్యర్థ పదార్థాలు. దాన్ని నీళ్ళలో కలిపి మీరు పేడ అలికి దాన్ని ముగ్గులేసారు లేదా తర్వాత విషయము, అది ఆ ఇంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అనడం అనేది పూర్తిగా వ్యతిరేకం, సైన్స్కి వ్యతిరేకం, ఆరోగ్య సూత్రాలకు వ్యతిరేకం. బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి, బ్యాక్టీరియా ఆల్రెడీ ఫామ్ అయింది, ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఆ బ్యాక్టీరియా అంతా కూడా మీరు మంచిగా పరిచయం చేసి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి కాళ్ళకి ఆ బ్యాక్టీరియా అంటుకొని మరింత వ్యాధి, మరింత అనారోగ్య పరిస్థితులు రావడానికి దారితీసినట్టుగా ఉంటుంది తప్ప తద్వారా ఏమాత్రం లాభం లేదు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మీరు చెప్పినట్లో 3 విషయాలనే మేము జన విజ్ఞాన వేదిక కార్యకర్తలంగా రొటీని ఆమోదిస్తాం. ఒకటి ఏంటంటే తోరణాలు కట్టుకోవడము, ఇంకోటి పసుపు గుమ్మాన్ని రాసుకోవడం. అది ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాటి వల్ల దుర్గంధం రాదు. కానీ పేడ మాత్రం మలిన పదార్థము, దాన్ని ఏమాత్రం వాడకూడదు, దాన్ని బయట పడేసేయాలి, దెబ్బల్లో పడేసుకొని దాన్ని తిరిగి ఎరువుగా వాడుకోవడం తప్ప దానికి మరింత వేరే రకమైనటువంటి ప్రయోజనాలు ఏమీ లేవని మా భావన. అంటే సార్, ఓకే, ఇబ్బంది లేదు, కరెక్టే. అంటే పసుపు గడపకు రాయడం వల్ల కానీ, మామిడి తోరణాలు అట్లాగే ఇంటి ముందు ముగ్గు వేయడం కానీ, దానివల్ల వేరే ఇబ్బందులు లేకపోయినా లాభాలు ఉంటాయా? అంటే ఇప్పుడు పసుపు యాంటీబయాటిక్ అనేది అయితే మన అందరికీ తెలిసిందే, ఆమోదించాల్సిన విషయమే. సో దానివల్ల ఏమైనా అంటే బ్యాక్టీరియా రాకుండా ఏమైనా అది ఆపుతుందా? అట్లాంటి కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా దాని వెనుక? అది నిజమా కాదా? ఒక యాంటీ బ్యాక్టీరియాలు, యాంటీ బయోసైడ్లు క్యారెక్టర్స్ ఉండొచ్చు కాక, దాంట్లో ఈ మధ్య కొత్తగా పసుపులో ఒక రకమైనటువంటి ఆల్కలాయిడ్ కనుక్కున్నారు. ఆల్కలాయిడ్కి ఈ గుణగణాలు ఉన్నట్టు తెలిసింది. కానీ గుమ్మానికి రాసుకుంటే ఏం లాభం మేడం? గుమ్మంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా మాత్రమే చనిపోతాయి, కానీ మనుషులకి ఏం సంబంధం? ఇప్పుడు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాను రానివ్వదు అని చెప్తారు. బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలు గుమ్మం దగ్గర ఆగిపోతాయి, గాలి నుంచి వస్తుంటాయి. ఎక్కువ బ్యాక్టీరియాలు పాకుంటూ పాముల్లాగానో, వానపాముల్లాగానో, చేపల్లాగానో పాక్కుంటూ వెళ్ళవు. అవి గాలిలో ఎక్కువ ఉంటుంటాయి బ్యాక్టీరియా. కాబట్టి పసుపు రాసుకోవడం అనేది ఒక అందానికి, పసుపు అది సులభంగా దొరికే పదార్థము, అది హెర్బల్ మెటీరియల్, అది దానివల్ల ఎటువంటి విష పదార్థం కాదు, అది పూసుకుంటారు, మంచిగా అందంగా అనిపిస్తుందని చెప్పేసి అనుకోవడం తప్ప దాన్ని ఒక ఎస్థెటిక్ ఆస్పెక్ట్లో ఒక రకమైనటువంటి కళాత్మక దృష్టిలో చూడాలి తప్ప దానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రమేయం ఉందని చెప్పేసి అనుకోవడం లేదు. ఉంటే కూడా కూరలు వేసుకుంటున్నారు, కూరలు వేసుకున్నప్పుడు అది కూడా వెళ్తుంది కాబట్టి పర్వాలేదు. పసుపు కూరల్లో వేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఆచారం ప్రకారంగా నడుస్తూ ఉంది. అది మన కులినరీ హ్యాబిట్స్లో వన్ ఆఫ్ ద కులినరీ ఇంగ్రీడియంట్స్. తర్వాత అది ఆడవాళ్ళు కాళ్ళకు పూసుకుంటారు, తద్వారా ఆడవాళ్ళకు జరిగేటువంటి జబ్బులన్నీ పోతుంటాయి అని చెప్పేసి కొంత వాదన ఉంది, పసుపు రాసుకోవడం అది. కానీ బయట ఎక్కువ తిరిగేది మగవాళ్ళు, పొలాల్లోకి వెళ్ళి తిరగడం కానీ, రోజువారీ కార్యకలాపాలు పాల్గొనడం కానీ, మనలాంటి కొంత భూస్వామ్య వ్యవస్థ ఎక్కువ ఉండేటువంటి వ్యవస్థ, అలాగే పితృస్వామిక సమాజం మనది. అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ, ప్యాట్రియార్కల్ హ్యాబిట్స్, కన్వెన్షన్స్, కల్చర్స్ ఎక్కువ. అంటప్పుడు బయట అంటే బ్రెడ్ ఎర్నర్ ఎవరు? భర్త భరించేవాడు, కుటుంబానికి పెద్దవాడు, ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటువంటి గొప్ప గొప్ప పురస్కారాలు ఆయనకు ఆపాదించబడ్డాయి. ఓకే, మరి ఎటువంటి బయటకు వచ్చి ఎక్కువ బ్యాక్టీరియాలకో, లేకపోతే దుర్గంధానికో, లేకపోతే హానికరమైనటువంటి వ్యాధికారక జీవులకు ఎక్స్పోజ్ అయ్యేది ఎవరు? ఇంటి పట్టున్నటువంటి ఆడవాళ్ళ కంటే బయట తిరుగుని వచ్చేవాళ్ళు. మగవాళ్ళు కూడా పూసుకోవాలి కదా, మరి మగవాళ్ళు ఎక్కువ పూసుకోవాలి.
ముఖానికి, కాళ్ళకి, చేతులకి. కానీ మగవాళ్ళు పూసుకుంటే వాళ్ళని ఒక చేస్తారు. భలే ఉంది సార్ ఊహించుకుంటే మగవాళ్ళు కాళ్ళు. అంటే మరి అప్పుడు నిజంగానే శాస్త్రం అన్నప్పుడు మనం సశాస్త్రీయంగా ఉండాలి కాబట్టి ఇక మీదట ఇప్పటి నుంచి మగవాళ్ళు పూసుకోవాలి. అది పాటించాలి. మరి అట్లా మళ్ళీ దాన్ని మరి చెప్పండి, దాన్ని గట్టిగా ఇక మీదట అందరూ కూడా మగవాళ్ళు పూసుకోవాలి ఎక్కువ ఆడవాళ్ళకంటే అని చెప్పేసి అందరికి ఇది యూనిఫామ్ చేసేయాలి కదా. అలా చేయకుండా బయటకు వెళ్తే వాళ్ళు ఎక్కువ పూసుకోవాలి, ఎక్కువ పూసుకోవాలి కదా. మరి అది ఆచరించకుండా ఆడవాళ్ళకి మాత్రం పరిమితం చేసి వాళ్ళకున్నటువంటి ఆ పరిమితికి ఒక శాస్త్రీయ పునాదిని ఆపాదించడం అనేటువంటిది మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ అవుతుంది తప్ప అందులో ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు. ఈ ముగ్గు కూడా అంతేనా సార్? ముగ్గు అంటే యాక్చువల్లీ కెమికల్ సున్నం నుంచి వచ్చిందా, రాయి నుంచి వచ్చి సున్నపు రాయా సార్? ముగ్గురాయి. ముగ్గురాయేనా? సున్నపు రాయి కాదు, అది సిలికేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ కెమికల్ ప్రాపర్టీస్ ఏమన్నా? సున్నపు రాయిలో ఉండేది కాల్షియం కార్బోనేట్ మేడం. ఆ కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ అవుతుంది. దాన్ని నీళ్లు పోస్తే బాగా వేడికి సున్నం వస్తుంది, మనం రోజు వాడే గోడలకేసి సున్నం. కానీ ముగ్గు జనరల్గా ఒక ముగ్గు రాయి అని ఉంటుంది, అది ఎక్కువ కాల్షియం సిలికేటు లేకపోతే పొటాషియం, కొంచెం అల్యూమినేట్స్, అవి రకరకాల పదార్థాలు ఉంటాయి అనుకోండి, దాన్ని పిండి చేసి వాడతారు. కానీ అది ఒక కళాత్మకంగా ఒక డిజైన్ లాగా, అంతేగాని సన్లైట్తో ఏమన్నా రియాక్షన్ జరిగి అట్లాంటివన్నీ దాంట్లో ఏమీ ఆధారాలు లేవు దానికి. అలాంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏదైనా బెనిఫిట్ అవుతుంది అనే ఆధారం అయితే లేదు, ఆధారాలు ఏం లేవు. కానీ మనం దాన్ని ఏదో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచిగా చుక్కలు వేసేసి ముగ్గులు వేసేసి ఇంటి ముందర ఆహ్లాదకరంగా ఒక డిజైన్ ఉంటే తప్పే ఉంది మేడం, చూడడానికి బాగుంటుంది కదా. అయితే ఆ ముగ్గు కింద ఉన్నటువంటి పదార్థం ఏమిటి? నిజం చెప్పాలంటే మంచినీళ్లతో ముందు బాగా కసుతో చీపురుతో ఊడ్చేసుకోవాలి, ఆ తర్వాత నీళ్లు చల్లి మాపింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత ముగ్గేసుకోవాలి తప్ప పేడ మాత్రం వేయకూడదు. అక్కడ మాత్రం మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకే కాదు, ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడా మీరు ప్రమాదం కలిగిస్తున్నారు. ఒక రకంగా సామాజిక నేరం అవుతుంది అది. పేడతో అలికి ముగ్గు వేశారంటే మీ ఇంటికే కాకుండా మీ ఇంటికి వచ్చేటువంటి మాలాంటి అతిథులకు కూడా మీరు హాని కలిగించిన వాళ్ళు అవుతారు. ఆ హక్కు మీకు లేదు. అసలు ఇంతకు ముందు అయితే నేల నార్మల్ మట్టి నేల ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఆవు పేడతో అల్లుకునే వాళ్ళు కదా సార్. అంటే అప్పుడు ఇంట్లో కూడా అంటే ఇన్ఫెక్షన్స్ పెరగడానికి కారణం అది కూడా, ఇది కూడా ఒక కారణమేమో అప్పట్లో. అవి నడిచాయి మేడం చాలా. అటువంటి అందుకని దుస్సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం వ్యతిరేకించాలి. వాటిని సాధ్యమైనంత వరకు ప్రజానీకం దూరంగా ఉండాలి. ఇంత చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక మీకు ఇవి అమ్మవారు వస్తారు కదండి, దానికి కూడా వాళ్ళు పేడ పెడతారు. అవునా? పేడ పెడతారు. చాలా చాలా దుర్మార్గం. బబుల్స్కి, బాయిల్స్కి, అది ఇంకా దుర్మార్గం. అది కళ్ళకలకు వచ్చినప్పుడు ఆ దాంట్లో లోపల వాళ్ళు పెద్దగా కారం లాంటి దాన్ని బాగా చింతపండు, చింతకాయలు, చింతాకు బాగా దంచి అది పోస్తారు. అది తద్వారా ఏంటంటే కళ్ళు బాగా మంటలు వస్తాయి. ఆ మంటల్లో ఎంత మంట వస్తే అంత గొప్పగా తొందరగా వ్యాధి నయం అవుతుందని చెప్పేసి అనుకుంటారు. దానికి అది వైరల్ బ్యాక్టీరియాలు కొంతకాలం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికి వేరే మార్గాలు లేవు. ఇప్పుడు ఈ చికెన్ పాక్స్ కూడా దాంట్లో వెళ్ళి పేడేస్తే ఆ వైరల్ కాస్త బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. కోతిపుడు బ్రహ్మాండం అంటారు అలా ఇస్తుంది తప్ప. మరి గాయం మానిపోయింది కదండి అంటే సహజంగానే మానిపోతుంది. కొన్ని వ్యాధులు సహజంగానే మానిపోతుంటాయి, మీరు మందు వేసినా అయిపోయినా. అందుకనే జలుబుకు మందు లేదు మేడం ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ రావడం కోసంగా కొంత వేసుకుంటారు తప్ప. అందుకనే ఒక నానుడు ఉంది, జలుబుకు 7 రోజుల్లో వారం రోజుల్లో మందు వేసుకుంటే 7 రోజుల్లో తగ్గుతూ, వేసుకోకపోతే వారం పడుతుంది. మనం అనే మాటలు ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ గోమూత్రం అని కూడా ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది కదా సార్. అంటే ఆవుకి సంబంధించిన ఏవైనా సరే అవి చాలా ప్రీషియస్, చాలా మనకు ఉపయోగకరమైన అంశాలు అని దానికి ఒక కారణం కూడా చెప్తారు. ఏంటంటే ఆవుకి సెల్యులోజ్ని అరిగించుకునే కెపాసిటీ ఉంది, వేరాజ్ మనం సెల్యులోజ్ని అరిగించుకోలేము.
ప్లాంట్లో ఉండే సెల్యులోజ్ని. అందుకని ఆవుకి ఆ ఎక్స్ట్రా స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఏ పదార్థమైనా మనకి హెల్త్ బెనిఫిట్ అవుతుంది, ఎక్కువ ఉపయోగకరం అనేది. ఈ గోమూత్రం కూడా, అందుకే ఆవు మూత్రాన్ని కూడా వాడతారు కదా సార్, మెడిసినల్గా కూడా వాడతారంట కదా, అది ఎంతవరకు కెమికల్గా చెప్పండి, అది కెమిస్ట్రీ. ఇప్పుడు గోవుకు సంబంధించినంత వరకు చాలా విషయాలు ఉన్నాయి మేడం. అంటే ఒక రాజకీయ దృక్కోణం నుంచి శాస్త్రీయ దృక్కోణం వరకు వివిధ విభాగాలుగా కూడా దాన్ని చర్చించుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ వేదిక రాజకీయ చర్చకు వేదిక కాదు కాబట్టి మనం వైజ్ఞానిక పునాదుల మీద మాట్లాడదాం. ఆల్ హెర్బివోరస్ అనిమల్స్ అంటే వృక్ష ఆహార అంటే శాకాహార జంతువులు, అంటే అవి మాంసం తినవు. మనలాగా మనం ఆమ్నివరస్, మన పంటి నిర్మాణం కానీ మన జీర్ణ వ్యవస్థ కానీ రెండుని తీసుకొని జీర్ణం చేసుకునేటువంటి ఒక ఎలిమెంటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ మనకు ఉంది. కానీ గోవులు, మళ్ళా గాడిదలు, గుర్రాలు, జింకలు, బర్రెలు, ఎద్దులు, దున్నపోతులు, ఇవన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. అవి హెర్బివోరస్ అనిమల్స్ అంటాం కదా మనం. అవి మొత్తం తినేసేసి మళ్ళీ ఒకసారి రిగర్జిటేట్ చేసుకొని మళ్ళీ నెమరు వేస్తుంటాయి కాబట్టి కొన్ని వేస్తుంటే తింటుంటాయి. అటువంటి జంతువులు వాటికి వచ్చేటువంటి మూత్రములో తేడాలు ఏముండవు మేడం. ఇప్పుడు ఎద్దు, ఆవు కేవలం లైంగికత తప్ప ఇంకా తేడా ఏంటుందండి? మానవ జాతి హోమోసాపియన్స్ అని అంటారు కదా, అది మగ అయినా ఆడైనా సరే బయలాజికల్గా నేమ్ ఏంటి? హోమోసాపియన్స్. ఒక బయలాజికల్ నేము దేన్ని బట్టి ఇస్తారండి? క్యారెక్టర్స్, ఒక జాతి, ప్రజాతి అనేదాన్ని ఎక్కడ దేన్ని బట్టి నిర్ణయిస్తారు? జస్ట్ దట్ నిర్ణయిస్తారా? ఆ జీవిలో ఉన్నటువంటి విధానం, ప్రక్రియలు, ఆ జీవన ప్రక్రియలు, అంటే ఆ మెటబాలిజము ఎలా జరుగుతుంది, ఫిజియాలజికల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, హార్మోనల్ థింగ్స్ ఎలా జరుగుతుంటాయి, దాని అంతా పట్టుకొని విలక్షణత ఆధారంగా డిఫరెంట్ స్పీషీస్ వచ్చాయి. ఓకే, అటువంటప్పుడు ఎద్దుకైనా ఆవుకైనా ఒకే స్పీషీస్ నేమ్ ఉంటుంది. ఒక లైంగికతతో మాత్రమే ఇది శుక్రకణాలు విడుదల చేస్తుంది, అది అన్నం విడుదల చేస్తుంది తప్ప మిగతా దాంట్లో ఎక్కడ తేడా వస్తుంది? మరి ఎద్దు మూత్రాన్ని ఎందుకు ఒక పవిత్రంగా, ఎద్దు మలాన్ని అంటే ఎద్దు పేడని ఇదే విధంగా ఎందుకు చేయట్లేదు అంటే మూఢనమ్మకాలు లేదా వాళ్ళకున్నటువంటి మతపరమైనటువంటి ఆచారాలను మిళితం చేసి గోమాత, గోవు అంటే గోమాత నిజంగా గోవే, గొప్పదే. కానీ గోమాత ఎంత గొప్ప మాతో నా ఉద్దేశంలో బర్రె మాత కూడా అంతే గొప్ప మాత. బర్రెపాలే ఎక్కువ మంది తాగుతుంటారు ఆవు పాల కంటే. ఆవులు ఎక్కువ లేవు మన దేశంలో. ఆవుల పెంపకం అనేది ప్రత్యేకమైనటువంటి పెంపకం కాబట్టి, అది ఖర్చుతో కూడిన పెంపకం కాబట్టి దాని మీద ఎక్కువ లేవు, ఆ జాతి ఎక్కువ లేవు, పాపులేషన్ తక్కువ, బర్రెలు ఎక్కువ. అవి ఎక్కడ పడితే అక్కడ తింటాయి, పోతుంటాయి, మంచిగా పాలు ఇస్తాయి, ఎక్కువ పాలు కూడా ఇస్తుంటాయి. కాబట్టి బర్రె పాలు, ఆవు పాలలో ఎక్కువ తేడా లేదని కూడా పరిశోధనలు నిరూపించాయి. ఏదో హార్మ్ఫుల్ అని కూడా ఏదో ఈ మధ్య ఒక రీసెర్చ్ అయినట్టుంది. ఇంతకుముందు ఇంతకుముందు ఒకసారి చూశాను మేము నెట్లో కూడా. మేము ఆల్రెడీ అంతకుముందు మేము కూడా ప్రయోగాలు చేసాం. మీకు NIT వరంగల్ లాంటి వాటిలో కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, IITs కానివ్వండి, దాంట్లో మీకు క్రోమటోగ్రాఫ్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ క్రోమటోగ్రాఫ్స్ అంటే అంశమాపన యంత్రాలు అంటారు వాటిని. మీరు అందులో చిన్న చుక్క, ఒక డ్రాప్ ఆఫ్ లిక్విడ్ని మీరు అది పెట్టేస్తే అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో, ఈవెన్ PPT లెవెల్స్ అంటే పార్ట్స్ పర్ ట్రిలియన్, అంటే పార్ట్స్ పర్ ట్రిలియన్ అంటే 1,00,00,000 కోట్ల భాగాలు ఉండి అనుకో, 1,00,00,000 కోట్లు ఉన్నాయనుకోండి, 1,00,00,000 కోట్లు ఏ ఉండి ఒకటి మాత్రం బి ఉందనుకోండి, ఆ బీని కూడా పసిగడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పార్ట్ పర్ ట్రిలియన్. ఒక్క పార్ట్ 1 ట్రిలియన్ పార్ట్స్తో కలిసిపోయి ఉంటే అంటారు చూరా, గుంపులో గోవింద అంటారు చూడండి, అలా 1,00,00,000 కోట్ల భాగాల్లో ఒకటే ఉందనుకుందాం, ఆ ఒకటి కూడా గుర్తిస్తుంది అన్నట్టు. ఎంత మైన్యూట్గా ఉన్నా కూడా అంత తక్కువ గాఢత ఉన్నా కూడా గుర్తించేటువంటి కెపాసిటీ ఇవాళ ఉన్నటువంటి క్రోమటోగ్రాఫ్స్కి ఉంది. మీరు ఆవు మూత్రాన్ని 1 డ్రాపు
ఇప్పుడు 11 గంటలప్పుడు, లేకపోతే అది అయిపోయిన తర్వాత 1 నిమిషంలో అయిపోతుంది మేడం, స్పెక్ట్రం వచ్చేస్తుంది. మళ్ళీ మరో నిమిషంలో గోమూత్రాన్ని ఒక డ్రాప్ పెట్టి చూస్తే 2 పక్క పెట్టి చూసారనుకోండి, పెద్ద తేడా ఉండదు. 99.99% సేమ్ ఉంటుంది ప్యాటర్న్. మనిషి యొక్క మూత్రాన్ని కూడా పెట్టారనుకోండి, ఆడైనా మగైనా పెట్టారనుకోండి, దాదాపు 99% కామన్ ఉంటుంది. ఎందుకంటే మనం కూడా క్షీరదాలు కాబట్టి. సో ఇటువంటి కామనాలిటీ, సారూప్యత ఉన్నప్పుడు ప్రత్యేకంగా గోమూత్రానికి ఒక థెరప్యూటిక్ వాల్యూ, అంటే వైద్యపరమైన ఆరోగ్యదాయన పరమైనటువంటి ఒక ధర్మాలు దానికి ఉన్నాయంటే అది కేవలం నమ్మకాలు విశ్వాసాల ద్వారా వచ్చిందే తప్ప శాస్త్రీయంగా వచ్చింది కాదు. ఏమైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చా సార్ ఆరోగ్యం లేక? తప్పకుండా, ఎందుకంటే అది విసర్జన పదార్థం మేడం, తప్పకుండా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా బ్యాక్టీరియా ఉంటుంది, తర్వాత యూరిక్ యాసిడ్ ఉంటుంది, యూరియా ఉంటుంది, అమ్మోనియా ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు కాబట్టే ఆవు విసర్జించింది మూత్రపిండాల ద్వారా. మనం ఎట్లాగైతే మూత్ర విసర్జన చేస్తామో అది కూడా తనకి ఇష్టం లేదు కాబట్టి, తన రక్తంలో ఉంటే అది ప్రమాదకరం కాబట్టి అది విసర్జించింది. అది విసర్జించినప్పుడు దానికి పనికిరానటువంటి ఒక వస్తువు, దానికి పనికిరానటువంటి ఒక ద్రవము మనకు పనికి వస్తుంది అనడంలో అర్థమేముందండి? కేవలం అది తాగితే పెద్దగా, ఎందుకంటే మనకు ఒక ఇమ్యూనిటీ ఉందండి. ఎన్నో రకాలైనటువంటి దుర్గంధ పదార్థాలు మనం తీసుకున్నా కూడా మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ మనల్ని రక్షిస్తుంటుంది. అందువల్ల రక్షించి బాగానే ఉంటాడు మనిషి మూత్రం తాగినా కూడా. ఆ బాగా ఉండడానికి కారణం ఆ మూత్రం తాగడం వల్ల అనుకోవడం అంటే అది అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా హంబక్, నీ మూఢనమ్మకాలు. ఈ మిగతావి పండుగలు పబ్బాలప్పుడు మనం చేసుకునేవి ఏవైనా సరే ఒక ఆర్టిస్టిక్ అండ్ ఈస్థెటిక్ అలంకరణకు సంబంధించినవి తప్పితే దాంట్లో స్పెషల్గా బెనిఫిట్ ఏమీ లేదు. మరొక విషయం అంటే, ఈ విషయంలో మేము తప్పకుండా మేము జనవిజ్ఞానం పనిచేస్తాం కాబట్టి ఒక విషయం మీకు చెప్పాలి మేడం. ఈ గోమూత్రం అనేటువంటి దానిలోంచి పట్టుకొని ఎక్కడో మూత్రం ఉంటే దాన్ని బాటిల్లో పెట్టేసి దాన్ని అమ్ముతున్నారండి, వ్యాపారం చేస్తున్నారు దాని మీద. అది ఒకటి. తర్వాత ఆ గోవు ఆ మూత్రం విసర్జిస్తున్నప్పుడే నోరు పెట్టి తాగేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బాగా ప్రొఫెసర్లు, బాగా చదువులు కూడా ఉంటారు వాళ్ళు. మేము ఇవన్నీ విన్నప్పుడు ఓ పక్కన నవ్వు వస్తుంటుంది, ఓ పక్కన ఆశ్చర్యం వేస్తుంటుంది, ఓ పక్కన ఆవేదన కూడా కలుగుతుంది. ఇటువంటి దురవస్థతో భారతదేశంలో మనం ఉన్నామా అని. ఇక గోవుల పేరుతో మారణకాండ జరగడం అనేది అది ఒక సామాజిక రుగ్మత, అది వేరే విషయం. రాజకీయపరమైన అంశం కాదు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఈ విజిలాంట్స్ అంటారు సరా, విజిలాంట్స్ ఉన్నారు. ఆ విజిలాంట్స్ వాళ్ళు ఏదో ఫలాన్ని వాళ్ళు గోవు మాంసాన్ని విక్రయిస్తున్నారని అనుకుంటే చాలు, వాడు చంపేస్తున్నారు పోయి. అది ప్రూఫ్ లేకుండానే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి వాతావరణం కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇలాంటి మూఢ విశ్వాసాల నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్. కాబట్టి మనం ఇక్కడే ఇది కాదు, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు, ఇదేమి ప్రత్యేకమైంది కాదు అనేది మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ దాకా రా. అంతే కదా. సో ఎనీ క్షీరదం, ఎనీ మ్యామల్ ఈజ్ సేమ్ థింగ్. అన్నిట్లలో ఒకే రకమైన జీవక్రియ, ఒకే రకమైన మల పదార్థం, ఒకే రకమైన విసర్జన పదార్థం. హెర్బివరస్ కాబట్టి అవి గడ్డి కాబట్టి సెల్యులోజ్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. మనుషులు ఎక్కువ గడ్డి తినరు కదా, నార పాటు, ఈ సెల్యులోజ్ పాటు, పీచు పాటు తక్కువ ఉంటుంది. దాంట్లో అయితే అది ఎక్కువ ఉంటుంది. అంతకుమించి వేరే బెనిఫిట్స్ అయితే ఏం లేవు. బెనిఫిట్స్ లేకపోగా ప్రమాదకరం. దాన్ని ఏమాత్రం వాడినా కూడా ప్రమాదకరం. జీరో ఎఫెక్ట్ ఉంటే పర్లేదు మేడం, నెగటివ్ ఎఫెక్ట్ తటస్థంగా ఉండదు కదా. వాళ్ళు పాజిటివ్ ఎఫెక్ట్ అంటున్నారు, అది తటస్థం కూడా కాదు, నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆపోజిట్ కనిపిస్తుంది. అదే కదా, బెనిఫిట్ అవ్వాల్సింది పోయి ఇంకా హామ్ అవుతుంది కాబట్టి, హానికరం కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.